దేవుడు పరిసయ్యుని ప్రార్థన ఆలకింపలేదని మనము చదువుచున్నాము. ఇతడు అన్యాయముగా వ్యభిచారము మొదలగు పాపములు చేయనివాడుగా యుండుట మాత్రమే కాక, ఈ కాలములో కొందరు దేవుని బిడ్డలలో కూడా అరుదుగా కనిపించే వారమునకు 2 పర్యాయములు ఉపవాసము, సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుట మొదలైన మంచి కార్యములు ఇతనిలో ఉండెను. అయినను ఇతని ప్రార్థన ఆలకింపబడలేదు. కారణమేమి? ఇతడు తన జీవితంలో ఉన్న నీతిని నమ్ముకొని ఇతరులను తృణీకరించి 10వ వంతు చెల్లించుట చేత తన్ను తాను హెచ్చించుకొని దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వవలెనని ఎదురుచూచెను. ఒక మనుషుడు చీకటి గదిలో క్రొవ్వొత్తి వెలుగులో సంతోషించవచ్చును, కానీ ఆ క్రొవ్వొత్తి వెలుగును సూర్యకాంతి యొద్దకు తెచ్చినచో అదొక వెలుగుగా పరిగణింపబడదు. మనుషుని నీతి నీతి సూర్యుడైన యేసు ఎదుట అలాగున్నది. అయితే పరిసయ్యుడు దీనిని ఎరుగకుండెను. కాబట్టి మన స్వంత నీతిని, సత్క్రియలను నమ్మి స్వనీతిలో అతిశయించి ప్రార్థించే ప్రార్థనను దేవుడు వినుటలేదని దీని నుండి మనము తెలుసుకొనుచున్నాము.